హెచ్బిఎన్ టీవీకి స్వాగతం. బుధవారం రోజున ఏటూరు నాగారం మండలం కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద అత్యవసర సమావేశాన్ని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చిట్టమట రాఘు అధ్యక్షతన ఏర్పాటు చేయగా ముఖ్య అతిథిగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు వెంకన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా రఘు వెంకన్న మాట్లాడుతూ తప్పుడు ప్రచారం చేస్తున్న బీఆర్ఎస్ సొంత పత్రిక నమస్తే తెలంగాణ పత్రికను కాల్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 2-3 రోజులుగా బీఆర్ఎస్ సొంత పత్రిక నమస్తే తెలంగాణ పత్రికలు ప్రచురించినటువంటి తప్పుడు వార్తలను ఏటూరు నాగారం మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నామని, అదేవిధంగా మా నాయకుడు నిత్యం అనుక్షణం ప్రజాహితమై ప్రజల మధ్యలో ఉంటూ ప్రజా సమస్యలపై ప్రతిక్షణం రాష్ట్ర మంత్రి సీతక్క దృష్టికి తీసుకువెళ్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ గత శాసనసభ ఎన్నికల్లో, పార్లమెంటు ఎన్నికలను, ఎమ్మెల్సీ ఎన్నికలను తన భుజస్కంధాలపై వేసుకుని అత్యధిక మెజారిటీతో అభ్యర్థులను గెలిపించి నిత్యం ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీని బలోపేతానికి కృషి చేస్తూ సీనియర్ జూనియర్ అనే భేదం లేకుండా అందరినీ సమన్వయం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను తనదైన శైలిలో ప్రతి గడప గడపకు వాడవాడన కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో నిత్యం చర్చించి ప్రజలందరికీ అందే విధంగా ప్రణాళికలు చేస్తూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని 100% విజయ తీరాలకు తీసుకువెళ్లే విధంగా ప్రణాళికలు చేస్తున్న మా నాయకుడిపై ఎవరో ఆకాశ రామన్న పేరుతో ఇష్టం వచ్చిన రీతిలో ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పైడాకుల అశోక్పై తప్పుడు వార్తలు రాసిన నమస్తే తెలంగాణ పేపర్ యాజమాన్యం తక్షణమే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ బీజేపీ బీఆర్ఎస్ ప్రతిపక్ష పాత్ర వహించాలి, సమస్యలను ప్రభుత్వానికి సూచన చేసే విధంగా ఉండాలి తప్ప ప్రజా నాయకులపై బురద జల్లాలి అనే చిల్లర రాజకీయాలు మానుకోవాలని, ప్రజల మధ్యలో ఉండి ప్రజలకు సేవ చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎండి ఆయూబ్ ఖాన్, జిల్లా ఉపాధ్యక్షులు ఎండి ఖలీల్ ఖాన్, తదితర నాయకులు, యువజన నాయకులు, మండల నాయకులు, గ్రామ నాయకులు, మహిళా నాయకురాళ్లు, మాజీ ప్రజాప్రతినిధులు, అన్ని అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయలతోటి ములుగు నియోజకవర్గం సస్యశ్యామలంగా నడుస్తుంది. దాన్ని ఓరలేక ఈ స్థానిక సంస్థల గెలవలేక వాళ్ళలో వీళ్ళని పట్టుకొని ఫోటోలు తీసుకుంటూ దుష్ప్రచారం చేస్తున్న నాయకులారా ఖబర్దార్. ములుగు నియోజకవర్గంలో జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్ గారి సారథ్యంలో ఎంపీ ఎలక్షన్ కానీ, ఎమ్మెల్సీ ఎలక్షన్ కానీ, సీతక్క గారి ఎలక్షనే కానీ అన్ని కూడా విజయకేతనం పాడింది ఈ ములుగు జిల్లా పైడాకుల అశోక్ గారి ఆధ్వర్యంలోనే. ఇప్పుడు కూడా జరగబోయే ఎంపీటీసీలు, జడ్పీటీసీలు మేము తప్పకుండా కైవసం చేసుకుంటామనే ఎక్కడెక్కడో బ్రోకర్గాన్లతోటి మొత్తం ఇవన్నీ CVRలో కానీ, ఈ నమస్తే తెలంగాణలో కానీ, ఇవి వచ్చే పేపర్లలో కానీ, వేరే ప్రకటనలలో కానీ ఇచ్చే అన్ని దుష్ప్రచారాలు నమ్మద్దని మన ములుగు ప్రజలందరికీ వేడుకుంటూ, మా అధ్యక్షుడు అందుబాటులో ఉంటాడు, సీతక్క బినామని చెప్పుకుంటూ ఇసుక రీచులు ఇలాంటివన్నీ చెప్తాను. అసలు ఇసుక అన్నది టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే బోకర్ దందా జరిగింది. ఇంతవరకు సీతక్క గారి తోటి ఎలాంటి ఇసుక బేరం జరగలేదు. ఇప్పుడు రానున్న కాలంలో కూడా, ఎందుకంటే ఇంతకుముందు ఆ ఇసుక దందాలు చేసుకున్న వాళ్ళు కాబట్టి ఆ దందాలు ఎలా బయటపడతాయనో మా జిల్లా అధ్యక్షుడి పేరు మీద, నియోజకవర్గ లీడర్ల పేరు మీద ఇలాంటి దుష్ప్రచారాలు చేస్తాను. ఈ దుష్ప్రచారం మానుకోకపోతే చట్ట రీత్యా మేము వాళ్ళని, మా యొక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను, లీడర్లను వాళ్ళ ఇంటి ముందుకు పోయి చాలా బీభత్సం సృష్టించబడుతుందని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. అభివృద్ధి చూసి ఓరలేక 4 కోట్ల రూపాయలతోటి ములుగు బస్టాండు, 7 కోట్ల రూపాయలతోటి మా 4 మండలాల చిరకాల కోరికని తీర్చింది సీతక్క. డిపో మంజూరు చేయించి ఆ విత్తును పని జరుగుతుంది. వాళ్ళ కళ్ళ పడతానో చూసుకోవాలి బీజేపీ నాయకులు కానీ, టీఆర్ఎస్ నాయకులు కానీ. 7 కోట్లతోటి బస్ డిపో కూడా ఈ 4 మండలాల చిరకాల కోరికను నెరవేర్చింది సీతక్క. అంతేకాకుండా గత కొద్ది రోజుల కింద, కొన్ని సంవత్సరాల కింద ఈ దందాలన్నీ చేసింది వాళ్ళు, అభివృద్ధి చేసేది కాంగ్రెస్ పార్టీ. సీతక్క ఈ సభాముఖంగా తెలియజేస్తూ, రానున్న స్థానిక సంస్థలలో మేము ఏమి గెలవలేము, వీళ్ళ మీద బురదగలితే గెలుస్తాం అనుకుంటారు కానీ వాళ్ళు బీజేపీ కానీ, టీఆర్ఎస్ కానీ ఏటున్నారం ఈ 4 మండలాలల్లా ఒక్క సీటు కూడా గెలవలేరు. ఒక్క సీట్ అంటే ఒక్క సీటు కూడా గెలవాలని ఈ సభాముఖంగా తెలియజేస్తాను. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, ములుగు జిల్లా ప్రజలకు కాంగ్రెస్ పార్టీ తరఫున ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
గత వారం నుండి సోషల్ మీడియాలో కానీ వివిధ ఛానల్లో కానీ ఈ సివిఆర్లో కానీ నమస్తే తెలంగాణలో కానీ ఈ ములుగు జిల్లాలో జరుగుతున్న అభివృద్ధిని ఓర్వలేక మరి వివిధ సోషల్ మీడియాలో కానీ ఈ నమస్తే తెలంగాణ పేపర్లో కానీ ఏది పడితే అది రాస్తున్నారు. ముందుగా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు, ములుగు జిల్లా ప్రజలు దీన్ని నమ్మద్దని కోరుకుంటూ, మరి నిన్నటికి నిన్న నాగయ్య గారు అని పేరుతో మరి ములుగు జిల్లాలో సీతక్క గారు కార్యకర్తలను కానీ పార్టీ నాయకులను కానీ పట్టించుకోవడం లేదు అంటున్నారు. మేము వాళ్ళకు ఒకటే తెలియజేస్తున్నాం, సీతక్క గారు రాజకీయ మార్గదర్శకురాలు. ఆమె కరోనా కష్టకాలంలో కానీ, వరదలప్పులు కానీ, అదేవిధంగా వివిధ సంక్షోభాలలో కానీ, ప్రకృతి వైపరీత్యాలలో కానీ ఎన్నో సేవా కార్యక్రమాలు చేసింది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులతోని కార్యకర్తలతో చేయించింది. ఆమె తెలంగాణ రాష్ట్ర మంత్రిగా ఉన్న 3 రోజులకోసారి ఇటు తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాల ప్రజలను కలుసుకుంటూ, అదేవిధంగా ములుగు జిల్లాలో ఉన్న ప్రజలను కలుసుకుంటూ, పార్టీకి క్యాడర్ను కలుసుకుంటూ పార్టీని ముందుకు తీసుకుపోతుంది. ఇది కేవలం ప్రతిపక్షాల కుట్ర. రానున్న స్థానిక ఎలక్షన్లో ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచులు కానీ మరి కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లాలో కైవసం చేసుకుంటుంది. ములుగు జిల్లాలో పార్టీ పటిష్టంగా ఉన్నది. ఈ ములుగు జిల్లా ప్రభావం, సీతక్క గారి ప్రభావం చుట్టూ ఉన్న జిల్లాల మీద పడుతుందనే నేపంతో కావాలనే ఒక గ్యాంగ్ తయారై కాంగ్రెస్ పార్టీని బదనం చేయడానికే కంకణం కట్టుకున్నట్టు మనకి ఈ వారం రోజులలో వచ్చిన సోషల్ మీడియాలో కానీ, వార్తల్లో కానీ, న్యూస్ పేపర్లో కానీ వచ్చిన దాన్ని బట్టి మాకు అర్థమవుతుంది. ప్రజలు కూడా దీన్ని ఎవ్వరు కూడా నమ్మద్దు అనేది కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఎవరైతే సోషల్ మీడియాలో కానీ, పేపర్లో కానీ ఏది పడితే అవి రాస్తే మా సీతక్క గారిని కానీ, మా కాంగ్రెస్ పార్టీ నాయకులను కానీ విమర్శించినట్టు రాస్తే మేము చట్టపరమైన మరి చట్టాన్ని కానీ, మరి కోర్టును కానీ ఆశ్రయించడం జరుగుతుంది అనేది కూడా వాళ్ళకి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా ముఖ్యంగా లీడర్ల మీద రాసింది. లీడర్లు కాంగ్రెస్ పార్టీకి నిబద్ధతగా ఉండి ఈ రోజు వరకు కూడా పాపం వాళ్ళు ఏ పాపం చేయలేదు, ఏ పొరపాట్లు కూడా చేయలేదు. చేయడానికి కూడా సీతక్క అనే ఒక ఆయుధం ఉంటుంది. సీతక్క ఎప్పటికప్పటికి వాళ్ళను క్రమశిక్షణ పెడుతూ ఎలాంటి పొరపాట్లు లేకుండా ఎప్పటికప్పటికి ప్రతిరోజు నాయకులతో టచ్లనే ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటుంది. జిల్లా అధ్యక్షుడు చేసిందంటాడు, ఒకటి ఇసుక కారీలు అంటాడు, ఒకడు పేకాట అంటాడు, ఒకటి ఇది అంటాడు, ఒకటి అదంటాడు, భూ కబ్జాలు అంటాడు. ఎక్కడ చేసిండో నిరూపించండి. నిరూపించకపోతే మీ అడ్రస్ దొరికించుకొని, మీ మొత్తం టోటల్గా దొరికించుకొని కాంగ్రెస్ పార్టీ మీ మీద పూర్తి స్థాయిలో చర్య తీసుకుంటాను అనేది కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ గతంలో టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇసుక కారీలకు పర్మిషన్ ఇచ్చింది. మరి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. ఏ కారు కూడా మనం పర్మిషన్ ఇవ్వలేదు. ఇక్కడ ములుగు జిల్లాలో ఒక 3-4 నడుస్తున్నాయి. అవి ఇటు వాజేడు కానీ, వెంకటపురం కానీ నడుస్తున్నాయి. అవి కాంగ్రెస్ పార్టీ సీతక్క గారు పర్మిషన్ ఇవ్వలేదే. మరి ఇక్కడ మంగపేట నడిచేదానికి కూడా ఇవ్వలేదే. ఏమైతే ఈసా గ్రామ సభలు ఏర్పాటు చేసి గిరిజన సొసైటీల ద్వారా గిరిజన ప్రాంత ప్రజలు వాళ్ళు సొసైటీలుగా తయారు చేసి 1-2 నడుస్తున్నాయి తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని కూడా ఇవ్వలేదు. ఇది కావాలనే సీతక్క మీద, మా నాయకుల మీద ఇది చేస్తున్నారు, అపవాదం మోపుతున్నారు తప్ప మీరు మాత్రం ప్రజలు పట్టించుకోరు. మీరు ఎంత స్వీకరించి జట్టు పీక్కున్నా, బట్టలు చింపుకున్నా కూడా ప్రజలు నమ్మే పరిస్థితి లేరు అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ములుగు జిల్లా ప్రజలకు ఎల్లప్పుడూ కాంగ్రెస్ పార్టీ కష్టాల్లో కానీ, సుఖాల్లో కానీ, పండుగలు కానీ, పబ్బాల్లో కానీ ఎప్పుడు కూడా వెన్నంటే ఉంటది. ఇప్పుడు కూడా అన్ని మండలాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా ప్రజల వెంటే ఉంటున్నారు. ఇప్పుడు కూడా వాళ్ళు ప్రజలతోనే ఉంటున్నాడు. అంటే అదే విధంగా కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలు పెట్టిన పథకాలకు తట్టుకోలేక ప్రతిపక్ష పార్టీ అంటే బీజేపీ కానీ, టిఆర్ఎస్ పార్టీ కానీ ఎన్నో అపవాదాలు మోపుతున్నారు.
వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఈ 17 నెలల కాలంలో ములుగు నియోజకవర్గంలో వందల కోట్ల రూపాయలతోని మరి అభివృద్ధి జరిగింది. ఆ అభివృద్ధికి టిఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ నాయకులు కానీ తట్టుకోలేకపోతున్నారు. మొన్నటికి మొన్న ఇంద్రమ్మ ఇండ్లు ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్లు వస్తే మా సీతక్క గారి దయ వల్ల ములుగు నియోజకవర్గానికి 5,000 ఇండ్లు తెచ్చింది. ఆ ఘనత కూడా మా సీతక్క గారికి దక్కుతుంది అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది. నిన్నటికి నిన్న 1,40,00,000 రూపాయలు దేవాలయాలకు పెట్టింది. వందల కోట్ల అభివృద్ధి. ఏటునారం చూసుకొని, మంగపేట చూసుకొని, తాడ్వాయి చూసుకొని, ములుగు చూసుకొని, ఎక్కడ ఏ మండలం చూసుకున్నా కూడా అభివృద్ధి పదంలో నడుస్తున్నది. స్థానిక ఎలక్షన్ లో మా నాయకులకు, మా కార్యకర్తలకు ఈ టిఆర్ఎస్ పార్టీ బీజేపీ వాళ్ళు తట్టుకోలేక ఉంటారు అనేది కూడా మరి ఈ అపవాదం మోపుతున్నారు తప్ప స్థానిక ఎలక్షన్ లో ఖచ్చితంగా గెలుపు మాత్రం కాంగ్రెస్ పార్టీది అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ములుగు జిల్లాలో ఉన్న అన్ని గ్రామ పంచాయతీ కానీ అన్ని ఎంపీటీసీలు, జడ్పీటీసీలు కూడా, జడ్పీ చైర్మన్ కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుందనేది కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కానీ ములుగు జిల్లా ప్రజలకు కానీ కాంగ్రెస్ పార్టీ మీద చేస్తున్న అపవాదాలన్నీ మీరు నమ్మద్దని, ప్రజలను కాంగ్రెస్ పార్టీని ఆదరించి హక్కున చేర్చుకొని రానున్న స్థానిక సంస్థల్లో గెలిపించాలనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది.